ఇప్పుడు ఎస్సీయూ సంబంధించిన దాంట్లో అంతకంటే ముందు హైడ్రా సంబంధించిన దాంట్లో అయితేనేది లేకపోతే ప్రతి అంశంలో ఏదో ఒకటి ఈ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక జనాలకు హామ్ చేసేది లేకపోతే పర్యావరణానికి హామ్ చేసేది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర అంటే అంటే పరిపాలన వీళ్ళకి చేతగా లేకపోతుందా లేకపోతే వీళ్ళకి అవగాహన లోపమా లేకపోతే ఇది కావాలని చెప్పేసి తెలంగాణ నెంబర్ 1 స్టేట్గా ఉన్న స్టేట్ని దీన్ని కొంచెం లోలోకి తీసుకుపోవాలనే ఒక దురుద్దేశపూర్వకమైన ఆలోచన దీన్ని ఇది చెప్పండి ఎట్లా చెప్తారు ఈ అన్ని ఉన్నాయి అన్న దాంట్లో అన్ని సెక్టార్స్ లలో చూడండి. విద్యాశాఖకి మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ సపరేట్ గా మంత్రి నేను విద్యాశాఖ ఇవ్వను, హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వను అని చెప్తున్నాడుగా. ఇవ్వను అని అంటే ఎందుకు ఇస్తలేరు? దానికి తగినటువంటి మనుషులు లేరా? అంటే వాళ్ళ దాంట్లో అసలు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు లేరా? మంత్రులు లేరా? మంత్రులు లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అసలు భూమి పుట్టినప్పుడు నుంచి ఉన్న పార్టీలలో నీకు వ్యక్తులు లేకపోతే అసలు ఎందుకు నీకు ఆ రాజ్యం ఎందుకు నీ చేతుల్లో ఉంది? అసలు ముఖ్యమంత్రి అని అంటే ఏ విధంగా ఎట్లాంటి హుందాతనంతో మాట్లాడాలి, కానీ ఆయన వచ్చి పిల్లల దగ్గరకు వచ్చి బూతులు మాట్లాడతారు. ఆ విధంగా పాలన జరిగేది. అసలు నేడు హెచ్సియు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ న్యూస్లు అవుతున్నాయి, నేషనల్ కాదు. అసలు అన్నిటికీ కూడా ఒకనాడు తెలంగాణ దేనికోసం ఎక్కింది న్యూస్ లో ఇంటర్నేషనల్ గా? బతుకమ్మకి, మన కల్చర్ ని తీసుకొని మన ఇరిగేషన్ వరల్డ్ లోనే నెంబర్ 1 లార్జెస్ట్ ఇరిగేషన్, దాని గురించి ఈ 10 years లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగితే నేడు హైడ్రా గురించి నేషనల్ న్యూస్ అవుతున్నాం, ఇప్పుడు హెచ్సియు గురించి ఇంటర్నేషనల్ న్యూస్ అవుతున్నాం. ఈ విధంగా ఈ రేప్, మర్డర్ వీటి గురించి నేషనల్ న్యూస్ అయిపోతున్నాం. అంటే అసలు చూడండి, రాజు ఎట్లుంటాడో అదే విధంగా పాలన అనేది జరుగుతుంది. అసలు ఈయన ఇంకెన్ని రోజులు ఉంటాడా భయం అవుతుంది. అసలు రోజుకొక న్యూస్ కాదు, ఇట్స్ న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. తెలంగాణని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి మళ్ళా రోడ్లు ఎక్కుతుంటే మళ్ళీ లాఠీ చార్జ్లు ఎవరిపైన? సాధారణమైన ప్రజల పైన, మీలాంటి ప్రెస్ మిత్రుల పైన. అసలు మీడియా వాళ్ళని అసలు ఎవరైనా ఈ పిల్లర్స్ అన్నిట్లలో చాలా స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే, 4th స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే ఈ గవర్నెన్స్ అన్నిట్లలో ప్రెస్ అని అంటారు. వాళ్ళే ఎక్కడికక్కడికి ప్రశ్నించేటటువంటి గొంతలు, కానీ ఆ ప్రశ్నించే గొంతుకలు కూడా నొక్కేటటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఒక తుగ్లక్ ప్రభుత్వాన్ని. ఇదే అంటున్నారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎట్లాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దని చెప్పి సర్క్యులర్ జారీ చేసింది గవర్నమెంట్. దీన్ని ఎట్లా చూస్తుంది? అసలు ఉస్మానియాకు అసలు ఎందుకు ఈరోజు చాలా మంది విద్యార్థులు లేకపోతే చాలా మంది నిరుద్యోగులు మొన్నటిదాకా కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళ మీద లాఠీలు నాట్యం చేసినాయి. ఈరోజు ఎలాంటి అక్కడ ధర్నా రాస్తారోకులు చేయాలని సర్క్యులర్ జారీ చేయడానికి ఎట్లా చూస్తారు మీరు? సేమ్ ఇదే విధంగా బంగ్లాదేశ్లో కూడా చేసిళ్ళు వాళ్ళు, కానీ బంగ్లాదేశ్లో ఏమైంది? పిఎంని ఊచకూతలు గురించిళ్ళు వాళ్ళు, ఉరికి కొట్టిళ్ళు అక్కడ ఉన్న మంత్రుల్ని. శ్రీలంకలో కూడా గవర్నమెంట్ ఏమైంది? శ్రీలంక గవర్నమెంటే పడిపోయింది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ కొట్టేసి ఆ శ్రీలంకను అయితే తగలబెట్టేసిళ్ళు, వాళ్ళ ఇంటికి పోయి తగలబెట్టేసిళ్ళు, ఇళ్ళనే కబ్జా చేసేసిళ్ళు. అసలు తెలంగాణలో కూడా వీళ్ళేదో నొక్కితే అంచిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణలో రక్తమే మరిగేటటువంటి రక్తం. మళ్ళీ ఓయూ గడ్డ మీదనే మరిగేటటువంటి రక్తాన్ని చూసినాం. వాళ్ళు తెలంగాణ కోసమే ప్రాణాలు అర్పించేటటువంటి వారు. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన నువ్వు పోయి నీకు సెక్షన్ 125 పెడతాను, ఓన్లీ 5 people ఉండాలి అని చెప్పేసి అవన్నీ నడవవు. అక్కడ 1 రోజు 2 రోజులు చూస్తారేమో, కానీ దాని తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారికి కూడా గదే శ్రీలంక ప్రధానమంత్రి, అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఏ గత అయితే పట్టిందో అదే విధంగా చేస్తారు. ఉంటుందా ప్రజాస్వామ్యం? ఇట్ ఈస్ దట్ స్ట్రాంగ్. ప్రజాస్వామ్యం అనేది అంత సాధారణంగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎన్ఎస్యుఐ విద్యార్థులే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులే, వాళ్ళే అంటే సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారి మీదకి నో డీర్స్, నో పీకాక్స్, నో సెన్స్ అని చెప్పేసి సంభాషించారు. అంటే ఒకసారి ఆలోచించండి హౌ డేంజరస్ ద సిచ్యుయేషన్ ఇస్. కానీ దీన్ని ఆ విధంగా కాకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకోవాలి. నేడు పోలీసులు కూడా వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళకు కూడా గుండు ఉంటుంది. 1-2 సార్లు చేయగలుగుతారేమో, కానీ ఏదో ఒక రోజు ఒక పాయింట్ వస్తుంది. ఆ సాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడే రోజులు వస్తాయేమో. ఎందుకు మొన్న రీసెంట్ గా చూడలేదా కానిస్టేబుల్ రోడ్ ఎక్కంగా? మనం పోలీసులే రోడ్ ఎక్కంగా చూసినాం, పోలీసులు ధర్నాకు కూసంగా చూసినాం మన తెలంగాణలో. అసలు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ధర్నాలు జరుగుతున్నాయి, పోలీస్ సిబ్బంది కూడా ధర్నాలు చేస్తున్నారు. రైట్. ఇంతకుముందే ఒకటి మీతో మాట్లాడాలనుకున్నా, ఒక యూట్యూబ్కి సంబంధించిన ఒక వ్యక్తి గిరీష్ అని చెప్పేసి బీజేపీ పార్టీలోనే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఈరోజు కొంతమంది మహిళలు వెళ్ళి ఆయన కొట్టుకుంటూ
బూట్లు మెడకేసుకొని తీసుకొచ్చిన సందర్భం మీరు సోషల్ మీడియా చూసి రాదు మీ దృష్టికి ఇంకా రాలేదు. మీకు ఒక యూట్యూబర్ ఆయన లైక్ జర్నలిస్ట్ ఆయన కూడా ఒక బండి సంజయ్ ఒక మాట్లాడాలని చెప్పేసి కూడా ఆ పార్టీ వర్గాల మధ్యలో ఇలా ఒక జర్నలిస్ట్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్, ఆయన జర్నలిస్ట్ లేకపోతే యూట్యూబరా అనేది మనకు చూస్తే తెలుస్తూ ఉంటుంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది పరిస్థితులు రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తున్నారు కదా ఈరోజు, ఎందుకు ఇట్లా? ఇది ఫస్ట్ థింగ్ అన్నా, అసలు ఈ బీజేపీ రన్ అయ్యేదే ఫేక్ న్యూస్ తోటి. భయాలని మా నాన్న పైన అటాక్ జరిగింది ఎప్పుడు రీసెంట్గా, జస్ట్ ఫిబ్రవరిలో. ఎట్లా ఏమైంది? ఒక బీజేపీ కార్పొరేటర్ రాధాకృష్ణ, రాధా ధీరజ్ రెడ్డి, ఆయన మా నాన్న మీద అటాక్ చేసింది ఓన్లీ బికాస్ దాన్ని బిజినెస్ తోటి మళ్ళీ లింక్ చేసి, మనం పొలిటికల్ గా వెళ్తే మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి బీసీలు రాజకీయంలోకి, నీ బిడ్డ ఎమ్మెల్యే అయితే నేనైనా ఎమ్మెల్యే పోటీ చేస్తే నేనైనా భయపడతానా, మీ ఇంటికి గుసాయించి మరీ చంపుతా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. మా నాన్న మీద దాడి చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. మా నాన్నకి రక్తపు బట్టలు అంటినటువంటి చొక్కా, అది నాకు మళ్ళా అది 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 తీసుకోండి, మీరు ఆధారాలుగా మీరు తీసుకోవాలి ఖచ్చితంగా, ధీరజ్ రెడ్డిని ఖచ్చితంగా ప్రెషర్ చేయాలి అని చెప్పేసి నేను పోయి కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఏడీజీపీ గారి దగ్గరికి కూడా పోయినా. నేను పోని పోలీస్ ఆఫీసర్ లేడు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినా. ఏసీపీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐ, సిఐ, ఏసీపీ, కమిషనర్ గారు, అదే విధంగా ఏడీజీపీ గారి దగ్గర. కానీ ఇప్పటి వరకు మా నాన్న మీద దాడి జరిగినటువంటి ఆ రక్తపు బట్టలు అంటినటువంటి చొక్కాని కూడా ఇప్పటి వరకు స్వాధీనం చేయలేకపోయాడు. దట్ ఈస్ హౌ ద రూల్ ఇస్. మరి దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా అట్లా తయారు కావాలనా? సో ఇప్పుడు మీరు అందరు కూడా అన్న ప్రెస్, ఇప్పుడు మనందరం ప్రజలే, సామాన్య ప్రజలే కోట్లల్లో ఉంటాం. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10, 20, 30, దానికి మించి ఉంటారా? లేకపోతే 3,000, 4,000, వేలల్లోనే కదా ఎక్కువ ఉండేది. మనం అందరం వాళ్ళ మీద తిరగబడితే ఎట్లుంటది? కానీ వాళ్ళు చేసినట్టు మనం చెయ్యాలి అని అనుకోవట్లేదు, వాళ్ళు చేసినట్టు మనం చేయాలని అనుకోవట్లేదు. మనం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామని, అందుకనే ఇంత ఓర్పుతోటి వెయిట్ చేస్తున్నాం. రైట్, మీరేమో రాజ్యాంగబద్ధంగా అంటారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి, నేను ఒక డ్రోన్ పైకి ఎగరేస్తే 500 రూపాయలు ఫైన్తో పోయేదాన్ని, నన్ను 16 రోజులు తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. మొత్తం ఆ స్టోరీ అంతా మీన్స్ చెర్లపల్లి జైల్లో ఒక చిన్న రూమ్లో వేసిర్రు, అసలు ఉగ్రవాదులను పెట్టే సెల్లో తీసుకుపోయి పెట్టిరు నన్ను, నేను ఇంకా అసలు ఏం చేయట్లేదు, నేను ఇంకా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోతున్నా అని చెప్పేసి అంటున్నారు. డ్రోన్ ఎగిరేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధమా అన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఒక మహిళని, అంటే 500 రూపాయలకి ఫైన్ చేస్తే వదిలిపెట్టేదానికి ఈ రోజు కూడా ఎస్సీలో ఎవరైతే డ్రోన్ విజువల్ తీసారో వాళ్ళని ఇప్పుడు 5 మందిని అరెస్ట్ చేశారు. అది జైలుకు పోయిందనంటే ఏదో స్వతంత్రం కోసం, లేకపోతే తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడుగా పోయిండా ఆయన? అసలు అది ఎంత ఘోరమైన పని. ఒక డ్రోన్ ని మా ఇంటి మీద నుంచి ఎగిరేస్తే నేను ఒక మహిళని, నాకు ఎంత ఇబ్బందిగా ఉంటది. అసలు నా ప్రైవసీని మొత్తం కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి ఈ మాత్రం జ్ఞానం లేదా ఆయనకి? ఆయన ఏదో పెద్ద నేను జైలుకి ఏమన్నా స్వతంత్ర సమర యోధుడుగా తెలంగాణ స్వతంత్రం చేయడానికి పోయిండా ఏంది? ఇట్లాంటి చిల్లర పనులు చేసిపోయిండు. ఇట్లాంటి చిల్లర పనులు చేసిపోయినోడి గురించి ఏం మాట్లాడతామన్నా? అసలు ఆయన ముఖ్యమంత్రిగా, అసలు రేవంత్ రెడ్డి గారు అనడానికే అసలు ఎట్లనో అనిపిస్తుంది అట్లాంటి పనులు చేస్తే. ఆయన యూజ్ చేసే భాష ఏంటిది? అసలు ఏ విధంగా మాట్లాడిండు ఆయన? అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, మార్చరీ అని అనేసి. అసలు కాదు, అట్లాంటి మాటలతోటి ఎవరైనా మాట్లాడతారా? ఒక మినిమం రెస్పెక్ట్ ఆయన ఎదుటి వారికి చూపించినప్పుడు ఆయన మీదకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు?